శ్రీ వారాహి అనుగ్రహ పీఠం పంచభూతేశ్వరిగా పిలువబడే మాతగా వెలిసిన అమ్మవారు ఆలయంలో గుప్త నవరాత్రి ఉత్సవాలు స్వామి హర్షిద్ మహారాజ్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీగా తండోపతండాలుగా అమ్మవారిని మొక్కులతో దర్శించుకుంటున్నారు భక్తులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ పరిధిలోని గాజుల రామారం షిరిడి హిల్స్లో వారాహి అనుగ్రహ పీఠం కామాఖ్య అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతక అభిషేకం హోమాలు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి అధిక భక్తులు వరాహిమాతను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ భోజన అన్నదాన ప్రసాదాలు సేకరిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటూ వారాహిమాత అనుగ్రహాలు పొందుతూ ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నితీష్, భక్తులు డాక్టర్ కృష్ణ, మల్లికార్జున స్వామి, బాలకోటేశ్వరరావు, సాహితీ, ఉమ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వారాహిదేవియే నమః. ఆషాఢ మాసంలో అత్యంత పవిత్రమైన వారాహి నవరాత్రులు జూలై 15వ తేదీ బుధవారం నుండి జూలై 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ పవిత్రమైన రోజుల్లో వారాహి దీక్ష స్వీకరించాలని భావిస్తున్న భక్తులందరికీ ఒక శుభవార్త. జూలై 15వ తేదీ ఉదయం 9 గంటలకు మా పీఠానికి వచ్చేసిన భక్తులకు వారాహి దీక్ష అందింపబడుతుంది. శ్రీ వారాహి అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలు, లలితా త్రిపుర సుందరి అమ్మవారి దివ్య సేనకు సేనాధిపతి. ఈ నవరాత్రుల సందర్భంగా మన పీఠానికి వచ్చి వారాహిమాత దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదంగా అమ్మవారి రక్షా కంకణం, విశేష కుంకుమ మరియు నింబు ఫలం ప్రసాదంగా అందజేయబడును. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలను పొందగలరని విజ్ఞప్తి. అంటే నేను ఫస్ట్ చూసింది శారీ, అందుకే శారీ మాత్రమే అడుగుతున్నా ఎవరు కట్టినారు అని. శారీ మేమే అలంకరణ ఇక్కడ టోటల్ మార్నింగ్ అభిషేక పూజ ఈ 9 రోజులంతా డైలీ సేవకు వస్తాం. ఓహో, ఓకే. హర్షిత్ రాజ్ మహారాజ్ గారు, నియమాల శిష్య బృందం, నా పేరు మల్లికార్జున స్వామి చెప్పింది. ఆ రకంగా గురువుగారు అట్లా అమ్మవారి విగ్రహాన్ని స్థాపించబడింది. ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి? ఇక్కడ అమ్మవారు 4 సంవత్సరాల నుంచి వెలిసిందండి. అమ్మవారి గురువుగారి ఆధ్వర్యంలో. అంతకంటే ముందు కేపీఎస్బి కాలేజీ వెళ్ళండి. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి తర్పణాలు అవి జరుగుతూ ఉంటాయి. పంచబలులు, అవి ముఖ్యంగా పంచబలులు అమ్మవారికి బాగా ఇష్టం. అది అమ్మవారికి చెరుకు, పంచబలి అంటే చెరుకు, దోసకాయ, సోరకాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ బలిస్తారు. అది పంచబలి. దాన్ని చేసుకోవడం వల్ల సకల పాపాలు పోతాయని ఒక మంచి నమ్మకం. అమ్మవారికి ప్రీతికరమైన భోజనం, చాలా ఇష్టమైన భోజనం. అది అమ్మవారి తృప్తిగా స్వీకరిస్తారు. పంచబలి అంటే విశేష పూజ. మరి గురువారి ఆధ్వర్యంలో చండీ హోమము. నేను ఇక్కడ అమ్మవారి సేవ చేస్తాను. మార్నింగ్ 9 నుంచి మనం సేవ చేస్తున్నాను అమ్మవారికి. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రోజు సంతానం కామాఖ్య అమ్మవారి దగ్గర నెయ్యి తెచ్చుకొని 5 రకాల పనులు తెచ్చుకొని సాహిత్యం ఉంటుంది ఆమెతో పెట్టించుకొని అమ్మ దగ్గర యోనిపేట మీద పెట్టించుకొని మీ భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్ళి తీసుకుంటే సంతానం చాలామందికి కలుగుతుంది. చాలామంది వస్తున్నారు, మా వాళ్ళే చెప్తున్నారు వచ్చి వస్తారండి. ఏమేమి సంతానం కోసం భార్యాభర్తల సఖ్యత, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం,
రాజకీయ ఉన్నతి, ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా ఈ అమ్మ దగ్గర దర్శించగానే ప్రతి వాళ్ళకి మన శాంతి అన్ని కోరికలు తీర్చే అమ్మ పంచముఖ వారాహి అమ్మవారికి. ఈ పంచముఖ వారాహి అమ్మవారి పేరు అనేది ఎక్కడా లేదు. కొల్లిపార గ్రామంలో ఉంది మన స్వామిగారి విజయవాడ దగ్గర కొల్లిపార. ఇక్కడ పీఠ 2 పీఠాలు కూడా స్వామికి చూస్తారు. కామాఖ్యలో 2వ పీఠం. గురువు గారిని మాట్లాడాలంటే ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత వ్యాఖ్యం రాస్తారు స్వామివారు, పూజలు చేస్తారు. ప్రతిరోజు నిత్యము కామాఖ్య అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు, కుంకుమ పూజ చేస్తారు అమ్మవారికి. పంచబలి